ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం పశూనాం పతిం వందే సూర్యశశాంకవనిః నయనం వందే భక్తజనాశ్రయం చ శివం శంకరం. ఓం నమః శివాయ. మనము చరాచర సృష్టిలో చూసుకున్నట్లయితే మనకు 60 వసంతాలు ఉండడం జరుగుతుంది. తెలుగులో మనకు 60 సంవత్సరాలకు మళ్ళీ తిరిగి ప్రారంభం అవ్వడం జరుగుతుంది. అలాగా మనము ఇంగ్లీష్ ప్రకారంగా ఆంగ్లమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మారడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ 2018వ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2019వ సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. V3 న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు మరియు ఆ పరమేశ్వరుడి యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం. ఈ సంవత్సరం మనము బాగా గమనించినట్లయితే ద్వాదశ రాశులలో మనకు ఎప్పుడు ఉగాది ప్రారంభమైన ఆ రోజు నుంచే మనకు నూతన సంవత్సరంగా మనం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆంగ్లమానం వచ్చేసరికి క్యాలెండర్ మారడం, మనం రాసుకున్న డైరీ మారడం జరుగుతుంది. కనుక ఈ తిథిని, వారాన్ని, నక్షత్రాన్ని మనం ఎలా చెప్పుకుంటున్నామో ఆ విధంగా మనకు ఈరోజు దినం అంటే విశేషంగా మంగళవారంతో మనకు 2019వ సంవత్సరం ప్రారంభమవుతుంది. అనగా 9 1 కలిపితే 10, 10 + 2 12, 2 కలిపితే 3 అంటే 3, 5, 7, 9 సంఖ్యలకు విశేషంగా శుభంగా మనం చూసుకోవచ్చు. అదే కాకుండా చూడండి, మనకు వారాలలో ఆదివారము, సోమవారము, మంగళవారము అంటే 3వ రోజు ఇక్కడ ప్రారంభమవుతుంది. అదే కాకుండా సాక్షాత్గా మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రంలో ఈ యొక్క సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక అంతా శుభమే కలుగుతుంది. కనుక సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా మనము ద్వాదశ రాశుల యొక్క వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఒక్కసారి చెప్పుకున్నాం. ప్రధానంగా మొట్టమొదటగా మేషరాశి. అశ్వినిలో 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ 9 పాదములు కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. మేషరాశికి ఈ యొక్క సంవత్సరాంతం వరకు వారికి గురువు అష్టమ స్థాన సంచార స్థితిలో ఉండడం వల్ల కొద్దిపాటి విద్య యందు, ఉద్యోగం యందు కొన్నిపాటి ఆటంకాలు కావడం జరుగుతుంది. అదే కాకుండా రాహు విశేషంగా అర్ధాష్టమ స్థాయిలో అంటే 4వ స్థానంలో రాహు సంచార స్థితి ఉంది. ఏ పనులు చేసినా కలిసి రాకపోవడం, ఏ పని చేసినా శత్రువుల యొక్క బాధలు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనము డబ్బులు, రుణాలు ఇవ్వకుండా ఉన్నంతలో కొద్దిపాటిగా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే వారికి శుభం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మేషరాశి వాళ్ళు శుభం కలగాలి అంటే వాళ్ళు ఏం చేయాలయ్యా అంటే దగ్గర ఎక్కడో చోట దుర్గామాత దేవాలయం ఉంటుంది. ఆ దుర్గామాత దేవాలయంలో ఆదివారం ఎందు కానీ, మంగళవారం ఎందు కానీ, శుక్రవారం ఎందు కానీ రాహుకాల పూజ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే వారికి సకలత్ర శుభం కలుగుతుంది. కనీసం మాస శివరాత్రి రోజున పరమశివుడికి రుద్రాభిషేకం చేసుకొని ఆ యొక్క జలాన్ని తలపైన, శిరస్సుపైన ప్రోక్షణ చేసుకోవడం వల్ల సకల శుభం కలుగుతుంది. మరొక రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి కృత్తికలో ఉండబడినటువంటి 2, 3, 4 పాదాలు, రోహిణిలో 4 పాదాలు, కృత్తికలో 2 పాదాల వారికి వృషభ రాశి అవడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతుంది. ఈ అష్టమస్థాన శని సంచార స్థితి జరగడం వలన కొన్ని పనులు ఆటంకాలు అవ్వడం, ఏం చేసినా కలిసి రాకపోవడం, బంధువులు మిత్రులలో కొద్దిపాటి శత్రుత్వాన్ని పెరగడం, వీరి యొక్క ఎదుగుదల చూసి పక్క వాళ్ళు ఓర్వలేకపోవడం జరుగుతుంటుంది. వీరు ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరింపచేయడం వలన ఆ ధర్మం చేత, ఎందుకంటే శనైశ్వరుడు ధర్మ అధర్మాలకు ప్రతీకగా ఉండడం, నువ్వు ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరింపచేస్తావో ఆ ధర్మమే వీళ్ళను విజయం చేకూరుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. కనుక వీళ్ళు ధర్మ కార్యక్రమం అయినటువంటి పరమశివుడికి అభిషేకం చేసుకోవడము, విశేషంగా నల్లటి చీమలకు తెల్లటి చక్కెరను వేయడము, సూర్య నమస్కారాలు చేయడము వల్ల వీళ్ళకు సకల శుభాలు కలుగుతాయిగా మనం భావించడం జరుగుతుంది. తదుపరి రాశి మిథున రాశి. మృగశిరలో 3వ పాదము, 4వ పాదము, ఆరుద్రలో 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల వారికి మిథున రాశి రావడం జరుగుతుంది.
అంటే ఈ సంవత్సరంగా విశేషంగా చెప్పుకోదలిచినట్లయితే మిథున రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారం అయ్యేటువంటి సమయం ఆసన్నమైనటువంటి పరిస్థితి. వీరికి అష్టమ స్థానంలో కేతు సంచార స్థితి జరిగినను ఫిబ్రవరి నుంచి వీరికి విశేషంగా ధనలాభము, విదేశీయాన యోగము, తీర్థయాత్ర ప్రయాణాలు జరుగును. కనుక వీరి కొద్దిపాటి దత్తాత్రేయ స్వామివారి యొక్క క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించడము, రావి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేయడము, కనీసము రావి వృక్ష దేవతకు 7 మార్లు ప్రదక్షిణ చేయడం వల్ల సకలం శుభం కలుగుతుందని చెప్పడం మాత్రంలో ఏమాత్రము సందేహమే లేదు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేషలో 4 పాదాలు కర్కాటక రాశి అవడం జరుగుతుంది. వీరికి పంచమ స్థానంలో గురువు యొక్క సంచార స్థితి జరగడం వలన వీరికి విద్య యందు, ఉద్యోగం యందు, వివాహం యందు, సంతానం యందు సకల శుభం కలుగుతుంది. ఎందుకంటే అన్నిటి కారకుడు గురువు. ఈ గురువు ఈ యొక్క రాశికి పంచమ స్థానంలో ఉన్నాడు కనుక సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదు. గురువు యొక్క కృపకటాక్ష వీక్షణ కోసం వీరు దగ్గర ఉండబడినటువంటి సాయినాథ క్షేత్రానికి వెళ్ళి గురుచరిత్ర పారాయణం చేయడం కానీ, సాధువులకు సంఘులకు అన్నప్రసాద వితరణం చేయడం కానీ, గోమాతకు సేవ చేయడం కానీ, శివాలయంకి వెళ్ళి ప్రదక్షిణ చేయడం వలన వీళ్ళకు అధికస్య ఫలితం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదుగా మనం భావించవచ్చు. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి మఖా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదము సింహరాశిగా చెప్పడం జరుగుతుంది. ఈ సింహరాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అర్ధాష్టమ గురుదోషం, అలాగా విశేషంగా పంచమ స్థానంలో సంతాన దోషం. అంటే అటు గురుబలం తక్కువగా ఉండడం, శని యొక్క తీక్షణ ప్రభావం ఉండవలన కొన్ని వీరు చేసేటువంటి పనులలో ఆలస్యం జరగడం జరుగుతుంది. ఆ ఆలస్యానికి ఎందుకు కారణమవుతుందని కొద్దిపాటి గమనించినట్లయితే విశేషంగా సూర్యభగవాను యొక్క ఆశీస్సులు పొందడం, అలాగనే శనిచర స్వామివారికి ప్రదక్షిణలు చేయడం, పుష్కర స్నానాలు చేయడం, అలాగా గోధుమలు దానం చేయడం వలన వీళ్ళకు సకల శుభాలు కలుగుతాయి. అదే కాకుండా వీళ్ళకు కొద్దిపాటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆటంకాలుగా భావించడం జరుగుతుంది. కనుక ఏ మాట మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా 1-2 సార్లు ఆచి తూచి చేసినట్లయితే వీళ్ళకు సకల శుభం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగా అనేక సంవత్సరాలుగా వీళ్ళకు కోర్టు సమస్యలు కొన్ని ఉన్నా వాళ్ళకి ఈ సంవత్సరము కోర్టు సమస్యలు తొలగిపోతాయి అనగా మనం చూసుకోవచ్చు. ఆ విధంగా సింహరాశి వారికి ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే దగ్గర ఎక్కడ ఉన్నటువంటి సూర్యనారాయణ దేవాలయానికి కానీ, విశేషంగా దుర్గామాత దేవాలయానికి కానీ, లేక అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదాన్ని వితరణ చేయడం వలన కూడా ఆ స్వామివారికి ఆశీస్సులు వీళ్ళ మీద పుష్కలంగా ఉంటాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. అదేవిధంగా తదుపరి రాశి కన్యరాశి. ఉత్తరా నక్షత్రము 3 పాదాలు అనగా 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో మొదటి 2 పాదాలు కన్యరాశిగా భావించాలి. కన్యరాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతుంది. అనగా శనేశ్వరుడు వీరొక జాతకం నుంచి 4వ స్థానంలో సంచారం చేయడం వలన ఏ పనులు అనుకున్నా అయినట్టే కనపడతాయి, కానీ చివరి ఫలితానికి వచ్చే లోపల ఊగిసలాడుతూ ఉండబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ధనం అప్పు ఇస్తామని చెప్తారు, కానీ చివరి సమయానికి ఏదో షాకు చెప్పడం, అనారోగ్య పరిస్థితి, ఆటంకాలు, బంధువులు మిత్రులు చేయని పనులకు వీళ్ళకు అపనిందలు జరుగుతూ ఉంటాయి. అలాంటి కాల సమయంలో మనకి ఎక్కడైనటువంటి శనైశ్చర క్షేత్రం దగ్గరికి వెళ్ళడం కానీ, అంటే ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో రాబోతున్నటువంటి 2 శని త్రయోదశులు ఉన్నాయి. అలాంటి శని త్రయోదశుల కార్యక్రమంలో సదా శివుడికి అభిషేకం జరగడం, శనైశ్చర స్వామివారికి అఘోర పాశుపత అర్చనలు చేయడం వలన వీళ్ళకు సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. ఆ శనైశ్వరుడి స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణలకు వీళ్ళకి ఎప్పుడైతే ఉంటాయో వీరి జీవితం ఎప్పుడూ సంపూర్ణంగా శాంతులతో ఉంటారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. తదుపరి రాశి తులారాశి.
చిత్తా నక్షత్రంలో 3వ పాదము, 4వ పాదము, స్వాతి నక్షత్రంలో 4 పాదాలు, విశాఖలో 3 పాదాలు, 1, 2, 3 పాదాలు తులారాశిగా మనం భావించాలి. తులారాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అర్ధాష్టమ కేతు దోషం ఉంది. అంటే కేతు అనేటువంటి స్వామి జ్ఞానకారకుడు. అంటే అన్నీ నాకు తెలుసు అని వీళ్ళు భ్రమలో జీవించడం జరుగుతుంది. అన్నీ నాకు తెలుసు అనే దానికన్నా కనీసం ఎదుటి వ్యక్తులు చెప్పే వీళ్ళు వినడానికి ప్రయత్నం ఎప్పుడైతే చేయగలుగుతారో వీళ్ళ విజయానికి మొట్టమొదటి నాందిగా మనం భావించడం జరుగుతుంది. అన్నీ మనకు తెలుసు అనేటువంటి భ్రమని వీళ్ళు ఎప్పుడైతే విడుతారో అంటే ముఖే ముఖే సరస్వతి అన్నట్టుగా గురువులు కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దవాళ్ళు కానీ మన క్షేమాన్ని ఎవరైతే చెప్తారో వారి మాట మనం ఎప్పుడైతే వింటామో మనకు సకల శుభాలు కలుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రమో సందేహమే లేదు. అలాంటి అన్నీ మనకు తెలుసు అనేదానికన్నా తెలుసుకోవడానికి వీళ్ళు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో వీరి విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పడంలో ఏమాత్రమో సందేహమే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది కాలం ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ సదాశివుడికి అభిషేకం చేసుకొని కొద్దిపాటి బెల్లాన్ని వీళ్ళు దానం చేయగలిగితే విశేషమైనటువంటి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అందులో విజయం పొందుతారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి విశాఖ నక్షత్రంలో 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు కలిపి వృశ్చిక రాశిగా మనం భావించాలి. ఈ వృశ్చిక రాశి వారికి మనము గత 7 సంవత్సరాలుగా విపరీతంగా ఏళ్లనాటి శని జరుగుతుంది. వాళ్ళకి శనేశ్వరుడు వారికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి వీళ్ళకు మంచి రోజులుగా రాబోతున్నాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. శనైశ్వరుడు అంటే వెళ్తూ వెళ్తూ శనీశ్వరుడు వీళ్ళకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, గతంలో ఉండబడిన కోర్టు సమస్యలను, ప్రభుత్వం యొక్క ఉండబడిన భూ వివాదాలతో తొలగిపోయి అత్యున్నతమైనటువంటి ప్రశాంతమైనటువంటి సుఖజీవనాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. కాకపోతే వీరికి నేను చెప్పిందే జనాలకు వేదము అనేటువంటిది ఉంటుంది. అంటే అన్ని రాశులతో పోల్చుకుంటే అత్యంత బలమైన రాశి కూడా వృశ్చిక రాశి. ఎందుకంటే అంతా నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పడం ఏమిటి అనేటువంటిది వీళ్ళకు మనసులో ఎక్కడో దాగి ఉంటుంది. దానిని వీళ్ళు ఎప్పుడైతే విడనాడుతారో ఎదుటి వాళ్ళు చెప్పడానికి నేను అవకాశం కల్పించాలి అని తల మనసులో ఎప్పుడైతే అనుకుంటారో అదే వాళ్ళ విజయానికి తొలిమెట్టుగా మనం భావించవచ్చు. ఆ విధంగా పెద్దవాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ వీళ్ళ క్షేమాన్ని గురించి ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు ఎప్పుడైతే వింటారో వాళ్ళు జీవనాన్ని ప్రశాంతంగా పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రమో సందేహమే లేదు. అలా వినాలి అంటే వీళ్ళకు పరమశివుని యొక్క కృపకటాక్ష వీక్షణలు ఉండాలి. అలాగా నిత్యము శివాలయం దర్శనం కానీ, అంటే ఇక్కడ సోమవారం పూట మనం ప్రత్యేకంగా శివాలయానికి వెళ్తాము, శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తాము. కానీ వీళ్ళకు శనైశ్వరుడికి వెళ్తూ వెళ్తూ రాజయోగం ఇవ్వాలి అంటే సోమవారం పూట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, శనివారం పూట శివాలయం వెళ్ళి వీళ్ళు దర్శనం ఎప్పుడైతే చేసుకుంటారో వీళ్ళకు విపరీతమైన రాజయోగం పడుతుంది అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదు. తదుపరి రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదాన్ని ధనుసు రాశిగా మనం చెప్పడం జరుగుతుంది. వీరికి ధనుసు రాశిలోనే శని సంచార స్థితి ఉంది కనుక ఏళ్లనాటి శని మధ్య భాగంలో ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంటే వీరికి కొద్దిపాటి హృదయానికి సంబంధించిన కానీ, గుండెపోటు కానీ, రక్తపోటు కానీ, నరాల బలహీనత కానీ, అంటే దేహాన్ని మనం 3 భాగాలు విభజించినట్లయితే శిరస్సు, దేహము, కింది భాగాన్ని మనం అన్నట్టు వీళ్ళకు మధ్య భాగంలో శని సంచరిస్తుంది కనుక అనారోగ్యము, ఆటంకాలు, వాహన ప్రమాదాలు, ఆయుధాలతో ఇబ్బందులు కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటికి కొద్దిపాటిగా ప్రశాంతంగా ఉన్నట్లయితే మౌనమే వీరి ఆయుధంగా భావించవచ్చు. మౌనం అనేది ఒక పెద్ద శక్తి. అందుకే చూడండి, పూర్వీకులు చాలామంది పెద్దవాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు. ఎంత ప్రశాంతంగా ఉంటే
తప్పులు చేయడం మానేస్తారు, తప్పులు మాట్లాడడం తగ్గిస్తారు. అలాగా ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా ఏమి గమనించాలయ్యా అంటే మౌనమే వీరి ఆయుధంగా భావించగలగాలి. వీళ్ళు మౌనంగా ఉండడం వలన మహాశక్తివంతులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు. శరీరంలో ఉండబడినటువంటి ఆ అజ్ఞానానికి, ఆటంకానికి స్వస్తి పలికి ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదుగా చెప్పవచ్చు. అలాంటి వీళ్ళకు అలాంటి మౌనము, అలాంటి ప్రశాంతత, అలాంటి జ్ఞానము కలిగి ఉండాలంటే మనకు మేధా దక్షిణామూర్తి యొక్క దేవాలయాలు ఉంటాయి. కుదరలేదు సదా శివాలయాలు, అవి కూడా కుదరలేదు అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయాలు. అలాగా రోజుకు ఒక 27 ప్రదక్షిణలు, 27 కూడా ఎందుకయ్యా అంటే నక్షత్రాలు 27 ఉంటాయి కనుక అలా 27 ప్రదక్షిణాలు చేయడం వలన వీళ్ళకు ప్రశాంతమైనటువంటి మౌనము, జ్ఞానము, ధ్యానము కలిగి ఉండడం జరుగుతుంది. ఆ విధంగా వీళ్ళకి అంతా శుభం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ట మొదటి పాదము, రెండవ పాదాన్ని మకర రాశిగా భావించాలి. మకర రాశి వారికి ప్రస్తుతము ఏళ్ళనాటి శని జరుగుతుంది. ఈ శని సంచార స్థితి ప్రారంభ దశలో ఉన్నారు కనుక దూకుడుతనాన్ని తగ్గించుకున్నట్లయితే, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే, ఇతడి వ్యక్తులు ఏం చేస్తే వాళ్ళ విజయాలు పొందుతున్నారో అని తెలుసుకున్నట్లయితే, 10 మంది ఏ రోడ్డులో వెళ్ళి అంటే ఏ మార్గంలో వెళ్ళి వాళ్ళు సక్సెస్ అయ్యారు అని తెలుసుకొని వారు కూడా ప్రయాణం చేయగలిగితే వీరి జీవితము ప్రశాంతంగా ఈ సంవత్సరాంతమంతా కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పవచ్చు. లేక నేనే రాజును, నేనే మంత్రిని, నేనే సేవకుడిని, అన్నీ నాకు తెలుసు అని ఎప్పుడైతే అహంకారపూరితంగా వీళ్ళు ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళు కూర్చున్న కొమ్మను వాళ్ళే నరుక్కోవడం జరుగుతుంది. ఎందుకంటే కలియుగ కాలంలో ధనమూలం ఇదం జగత్ అంటారు. అంటే వెళ్ళినటువంటి ధనము, గడిచిపోయినటువంటి సమయము తిరిగి రాదు కనుక ఏళ్ళనాటి శని కూడా అంతటి ప్రభావితాన్ని చూపిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. అలాంటి ఆర్థిక, ధన, ఆయు, ఆరోగ్య, రుణ, రోగ, శత్రువులు, అంతర్గత బహిర్గతమైనటువంటి అనారోగ్య పరిస్థితి కాకుండా ఉండగలగాలి అంటే పరమశివుణ్ణి ధ్యానించడం, వెంకటేశ్వర స్వామివారికి సోమవారం పూట తులసిమాలను సమర్పించడం, సదాశివుడికి బిల్వదళాలతో శనివారం అర్చనం చేయడం వలన వీళ్లకు అలాంటి ప్రసాదతత్వము రుణాలయందు, రోగాలయందు, శత్రువులయందు కాపాడుకునేటువంటి యోగ్యత, మనోధైర్యం పెరిగి వీరికి రాజయోగం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. కనుక వీరికంతా శుభం కలగాలని మనం కోరుకుందాం. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశికి ధనిష్టా నక్షత్రంలో 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలో 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కుంభరాశిగా భావించాలి. కుంభరాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా వ్యయ స్థానంలో కేతువు సంచరించడం వలన ధనాన్ని విపరీతంగా సంపాదించడం జరుగుతుంది. అలాగనే ఆ సంపాదించిన ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే వర్షాకాలంలో వచ్చేటువంటి ఎండ అనేది ఎంత సేపు ఉంటుందో ఎవరికి తెలియదు. వీళ్ళకు కూడా ధనము అనేది జీవితకాలం అంతా ప్రవాహం ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఆ వచ్చినప్పుడే స్వంత లాభాన్ని కొద్దిపాటిగా మూలధనంగా వీళ్ళు పెట్టుకోగలిగితే, ధనాన్ని సద్వినియోగపరుచుకొని దుర్వినియోగానికి దూరంగా ఉండగలిగితే వీరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఎందుకంటే కుంభరాశి అనేటువంటిది నీటి ప్రవాహంతో కూడుకున్నటువంటి రాశి అవ్వడం వలన వీరికి విదేశీయాన యోగము, చలనచిత్ర రంగంలో ఉండడము, రాజకీయ రంగంలో ఉండడము, ఆధ్యాత్మిక చింతనగా ఉండడము అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. కనుక ధనము బాగా వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైతే నిల్వ కూడబెట్టినట్లయితే రాబోయేటువంటి రోజులకు వీళ్ళు కుబేరులు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. కనుక వీళ్ళకు సంవత్సరాంతము అంతా కూడా సంపూర్ణ ధన ఆదాయం బాగా ఉంటుంది. అంటే ధనం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని కాపాడుకోగలగాలి. ధనాన్ని ఎవరైనా సంపాదిస్తారు, కానీ అది సద్వినియోగపడగలగాలి. అది దుర్వినియోగం
లేకుండా దుర్వినియోగం జోలికి వెళ్ళాలి. అంటే మద్య మత్తు మాంసాలకు వ్యసనాలకు హర్షోడర్గాలైన కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలకు కొద్దిపాటి దూరంగా ఉన్నట్లయితే వీళ్ళు అపర కుబేరులు అవుతారు అని చెప్పడంలో మనకు ఏమాత్రము సందేహం లేదు. ఆ విధంగా కుంభరాశికి వారికి అంతా శుభం కలుగుతుందని చెప్పడంలో మనకు ఏమాత్రం సందేహం లేదుగా భావించవచ్చు. తదుపరి రాశి చివరి రాశి మీనరాశి. మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మొత్తం మీనరాశి అవడం జరుగుతుంది. ఈ మీనరాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా 9వ స్థానంలో గురువు సంచార స్థితి ఉండడం వలన, అంటే భాగ్యస్థానంలో గురువు సంచరించడం వలన వారికి గృహంలో సుఖ సౌఖ్యాలు కొద్దిపాటి తగ్గడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం, పిల్లలు నా చేతిలో నుంచి ఎక్కడ జారిపోతారో అని చెప్పి అపోహలకు గురవడం, పిల్లలపైన అజమాయిషి చలాయించడం, లేదా పిల్లల మీద ఆధారపడి బతకడం జీవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే భాగ్యస్థానంలో గురువు సంచరించినప్పుడు ఉన్నతంగా ఆలోచించాలి. భాగ్యవంతుడు శ్రీవంతుడు ధనవంతుడు అని చెప్పడం జరుగుతుంది. అంటే కోట్లు ఉండబడిన వాళ్ళు భాగ్యవంతులు కాదు. ఏ భార్యతో అయితే భర్త గౌరవంగా ఉండడం, ఏ భర్త భార్య చేత ఆరాధించబడడం, ఆ ఇద్దరు దంపతులు పిల్లల్ని గౌరవించడం, ఈ పిల్లలు తల్లిదండ్రులను ఎప్పుడైతే పూజించడం ఎక్కడైతే జరుగుతుందో ఆ కుటుంబమే కదా స్వర్గసీమ అంటారు. గృహమే కదా స్వర్గసీమ అంటారు. ఎందుకు? భార్య మాట భర్త, భర్త మాట భార్య, వీళ్ళిద్దరు మాట పిల్లలు, ఈ పిల్లలు కలిపి తల్లిదండ్రులు, ఆ కుటుంబం ఎప్పుడైతే కలిసికట్టుగా ఉంటారో, తండ్రి మాట వేదంగా భావిస్తారో, తల్లిదండ్రులే శిరోధార్యంగా భావిస్తారో, ఆ పిల్లలు వారు ఆ కుటుంబం సర్వత్రా శుభంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదు. కనుక ఈ సంవత్సరాంతం వరకు మీనరాశి వారికి సకల శుభమే కలుగుతుంది, ఎలాంటి చింతన లేదు. అలాంటి తల్లిదండ్రుల యొక్క గృహంలో అనుకూలంగా లేకపోయినా, పిల్లలు చెప్పినప్పుడు మాట వినలేకపోయినా మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరించడము, శివాలయంలో బియ్యాన్ని దానం చేయడము, లేక బిల్వ వృక్షాలను పెంచడం వలన వీళ్ళకు కుటుంబం అంతా సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా వీళ్ళకు అంతా శుభమే కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. V3 న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు 2019వ సంవత్సరం పంచాంగం వివరాలు మనం తెలియజేస్తున్నాం. ఈ విధంగా ద్వాదశ రాశుల వారందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ మా యొక్క ఆశీస్సులు సర్వే జన రక్షణాలు కలిగి సకల దేవతల ఇంద్ర అష్టదిక్పాలక దేవతలు, ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క శుభ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సర్వం శాంతిరస్తు సర్వం వృద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు.